నమస్తే అందరు ఎట్లున్నారులా మంచిగున్నారా? ఇక నేనైతే మస్తున్నా. చలో ఇలా మన అదృష్టంలో మంచి మంచి గమ్మత్తు ముచ్చట్లు గట్లనే ఇన్ని రాజకీయ వార్తలు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూడురి. పాకాల చెరువు దగ్గర వింతైన ఈలకం బాతులు మస్తు ఖుషి అవుతున్నారు చూసిన పర్యాటకులు. మళ్ళా 2 రోజులు పడతాయంట గట్టిగా వానలు. జర ఎందుకైనా మంచిది భద్రంగుండురి ఓ జనాలు. ఇక్కడ కనబడే షెల్ల కొడుతున్నది హెలికాప్టర్ షాట్. వీడియో చూసిన క్రికెట్ అభిమానులే ఇక ఫుల్ షాకు. ఏళ్ళల్లా ఏం చేసిరని అడుగుతున్నారు దుబ్బాక శాసనసభ్యులు. మాకు మాత్రం ఏం చేయలే అని అంటున్నారు ముచ్చటిన్న జనాలు. పదవుల కోసం పంచాయతీ పెట్టుకుంటున్నారు గులాబీ లీడర్లు. మాకు అసలు ఏం సంబంధం లేదు అని అంటున్నారు అక్కడున్న మంత్రివర్యులు. ఓయూ విద్యార్థుల్ని అరెస్ట్ చేసిరు మన దగ్గరున్న పోలీసులు. జర మాకు ఎట్లయినా న్యాయం చేయరు ఓ లీడర్లు. చలో ఇలా వార్తలు షురు చేసే ముందే మీ కొరకు ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. గదేందంటే ఇట్లా కాదు కానీ నేను ఇప్పుడు మీకు ఒక మంచి సవాల్ ఇసురుతా. దానికి మీరు చక్కగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మనం వరంగల్కు పోయినామనుకో, అక్కడ మనం ఏం చూడొచ్చులా? రామప్ప, 1000 స్తంభాల గుడి, లక్నవరం, పాకాల చెరువు. అరే పాకాల చెరువు అనంగా నేను ఒక ముచ్చట యాదకొచ్చింది. గక్కడ నిన్న ఒక వింతైన ముచ్చట అయింది. గది మీకు ఎరికేనా? అయ్యో తెలియదా? ఇక ఆలస్యం చేయకుండా గ వింతైన ముచ్చట ఏందో చూద్దాం పారి. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఇప్పుడు మన వరంగల్ దగ్గర పాకాల చెరువు అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారా ఉల్లా? ఇక ఇప్పుడు మన పాకాల చెరువు దగ్గర ఒక గమ్మత్తు వింత అయింది. గదేందంటే ఇగో ఇక్కడ కనబడుతున్నాయి చూడుర్రి. గివిటిని ఈలకం బాతులు అని అంటారు అన్నట్టు. ఇవి ఒక జాతికి సంబంధించిన బాతులు అన్నట్టు. ఇక ఇలా ఇంత ఇచ్చంతరమైన ముచ్చట ఏంటంటే, గివి మన దగ్గర ఉండే బాతులు కాదు. గివి ఎక్కువ మాల్దీవులు, అండమాన్ దీవుల దగ్గర ఉంటాయి అన్నట్టు. ఇక మారిన కాలంను బట్టి ఇట్లా విచిత్రమైన బాతులు వలస లెక్క వచ్చిపోతాయి అన్నట్టు. ఇక అట్లా మన దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఉన్న పర్యాటకులు చూసి మస్తు ఖుషి అయ్యారు. ఇట్లా మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, ఇట్లా మన దగ్గరికి పక్షులు వచ్చుడు చాలా తక్కువ. అందుకోసమే ఇక మనం పక్షులకు ఎసొంటి హాని చేయొద్దని అక్కడున్న అటవీ శాఖ అధికారి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. అవు మళ్ళా ఇప్పటికీ మనుషులు చేసిన అక్కడికి రాని పని వల్ల చాలా పక్షులు అంతరించిపోయినాయి. ఇక ఇప్పుడు వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకందరికి ఉన్నది. కానీ ఈలకం బాతుల్ని ఇట్లా మన దగ్గర చూసేసరికి చాలా మంది ఇంటర్నెట్లో మస్తు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. అరే ఏం కాలమో ఏందో ఏమో కానీ అస్సలు సమజైతలేదు. అరే మొన్న వడగల్ల వానకే పబ్లిక్ అంతా పరేషాన్ అయ్యారు. ఇక మన దగ్గర రైతుల గురించి అయితే చెప్పనక్కర్నే లేదు. పంట ఖరాబ్ అయిపోయి చాలా రంది పడ్డారు. ఆయనకి ఎండాకాలంలో వానలేందో అస్సలు సమజైతలేదు. పబ్లిక్ అయితే ఏం సమజైతలేదు. అరే మళ్ళీ అయిపోయిన ముచ్చట గురించి మళ్ళెందుకు మాట్లాడుతున్నా అని పరేషాన్ అవుతున్నారులే. అయితే ఇక్కడ ఇంకో ముచ్చట ఏందంటే, అరే ఏం కాలమో ఏందో ఏమో కానీ అస్సలు సమజైతలేదు. అరే మొన్న వడగల్ల వానకే పబ్లిక్ అంతా పరేషాన్ అయ్యారు. ఇక మన దగ్గర రైతుల గురించి అయితే చెప్పనక్కర్లేదు. పంట ఖరాబ్ అయిపోయి చాలా రంది పడ్డారు. ఆయనకి ఎండాకాలంలో వానలేందో అస్సలు సమజైతలేదు. పబ్లిక్ అయితే ఏం సమజైతలేదు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే, ఇక మొన్న వడగండ్ల వానలే సరిపోలే అన్నట్టుగా మళ్ళీ రేపు ఎల్లుండి కూడా వాన పడొచ్చని వాతావరణ శాఖ పెద్దసార్లు చెప్తున్నారు. ఇక మరి ఏది ఏమవుతుందో తెలియదు కానీ జర మన జాగ్రత్తలో మనం ఉన్నది చాలా ఉత్తమం. ఓ పబ్లిక్ ముచ్చట సమజ్ అవుతున్నదా? జర ఎందుకైనా మంచిది బయటకు పోయినప్పుడు చేతిలో ఇంత చెత్తిరి పెట్టుకోండ్రి. గట్లనే ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు బయటకు వెళ్ళకుండ్రి. అసలే కాలం చూస్తే చాలా కలుషితంగా ఉన్నది. ఏ టైంలో ఏమవుతుందో అని భయపడి బతకాల్సి వస్తుంది. జర భద్రము పబ్లిక్. చలో
ఇవాళ కూడా మీకు ట్విట్టర్ పిట్టలకెళ్ళి మంచి ముచ్చట పట్టుకొచ్చిన. ట్విట్టర్ పిట్ట అనగానే గట్ల చూస్తున్నారేంది? మళ్ళీ ఏమైనా పంచాయతీ అయిందా అని ఆలోచిస్తున్నారా ఏంది? గసంటిది ఏం లేదు, కానీ గిది మంచి ముచ్చట్నే. కానీ ఇలా గమ్మత్ ఏందంటే గీ నడుమ చాలా మంది టాలెంట్ ఉన్నోళ్ళు పెద్ద పెద్ద సార్ల వల్లనే బయట లోకానికి తెలుస్తున్నారు. మరి ఇక్కడ టాలెంట్ ఏంది, ఏం కథ అని సోచాయిస్తున్నారా? చలో ముందుగాలైతే గీ వీడియో చూడురి. ఇక ఇలా ట్విట్టర్ పిట్టల మంచి ముచ్చట ఏందంటే ఇగో ఇక్కడ కనబడే షెల్లను చూడుర్రి. క్రికెట్ బ్యాట్ తోని షెల్లును ఏ తిరిగ కొడుతున్నదో వారేవా. షెల్లే ఆట చూస్తే సచిన్ టెండూల్కర్ గటనే మహేంద్ర సింగ్ ధోని సార్ ఆట చూసినట్టే ఉన్నది కదా. ఇక ఇక్కడ ఇంకో ముచ్చట ఏందంటే ఇక్కడ కనబడే షెల్లే భవిష్యత్తులో తప్పకుండా ఒక మంచి క్రికెటర్ అవుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ పిట్టలో పోస్ట్ చేసిండు. ఇక పోస్ట్ కింద క్లిష్టమైన డెలివరీలను సునాయాసంగా కసితో షార్ట్స్గా మలచడాన్ని గమనించవచ్చు అని, గట్లనే స్క్వేర్ కట్స్, కవర్ డ్రైవ్స్ అలా అన్ని రకాల షార్ట్స్ బాధేస్తుందని, మొత్తానికి హెలికాప్టర్ షాట్ నాకు బాగా నచ్చుతుంది మరి మీకు అని, గట్లనే ఈ షిన్నార్కి భవిష్యత్తులో మహిళల ఐపీఎల్లో మంచి అవకాశాలు ఖాయమే అనిపిస్తోంది అని ఇట్లా సారు పోస్ట్ కింద రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. షెల్లె ఆట చూసిన నెటిజన్లు గట్లనే క్రికెట్ అభిమానులు మస్తు మెచ్చుకుంటున్నారు. అవు మరే షెల్లె ప్రాక్టీసే గీ తీరుగున్నదంటే ఇక అసలాట ఎట్లుంటుందో అని ఆలోచన చేస్తున్నారు వీడియో చూసిన పబ్లిక్. చలో ఇక బ్రేక్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం రాజకీయ ముచ్చట్లు చెప్పుకుందాం. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూడు మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినామని చెప్తున్నారు మన దగ్గర గులాబీ పెద్ద సార్లు. ఇంకా సార్లేమో గట్ల అంటుంటే అసలు మాకేం ఇయ్యలేదని పబ్లిక్ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు గిదే ముచ్చటి మీద అసలు మీరు ఒకప్పుడు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అప్పుడు ఎసొంటి హామీలు ఇచ్చిర్రు, ఇప్పుడు ఏం పనులు చేస్తున్నారు అని గిట్లా ఒకటెనుకొకటి ముచ్చట బయటకు వెళ్ళదీసిండు ఓ సారు. మరి గా సార్ ఎవరంటే, రాష్ట్రానికో రాజ్యాంగం ఉంటుంది, కేంద్రానికో రాజ్యాంగం ఉంటుంది. ప్రధానమంత్రిని గౌరవించాల్సిన అవసరం లేదు. అసలు ప్రధానమంత్రి ఎవరు? ముఖ్యమంత్రులే గొప్ప కదా ప్రధానమంత్రి కంటే. ఇగో ఇట్లాంటి అర్థం వచ్చే రీతిలో కేంద్రంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారంట, రాష్ట్రంలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారంట. ఇక్కడ మాట్లాడేది మన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ సార్ కదా. అగో సార్ ఎవరి గురించి జర్రింత ఆలోచన చేసి మాట్లాడుతున్నాడు కదా. జర్రింత సేపు ఆగుండ్రి, మనకి ముచ్చటేందో విందాం. అందుకని ఇన్పుట్ సబ్సిడీ లేదు, విత్తనాల సబ్సిడీ లేదు, ట్రాక్టర్ల సబ్సిడీ లేదు. 2018 ఎన్నికల కంటే ముందు ప్రగతి భవన్లో చెప్పిండు, అసలు నేను ఎందుకు పుట్టినా అని మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోవాలి అన్నాడు కేసీఆర్ గారు. కేసీఆర్ అనేటోడు ఎందుకు పుట్టిండు అని మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోవాలి. ఎంతైతే మా అంటే 5-6 వేల కోట్లు అవుతుంది. వచ్చే పసల నుంచి రైతులందరికీ ఫ్రీగా ఎరువులు ఇస్తా అన్నాడు సారు. ఎప్పుడు? 2018 ఎన్నికల కంటే ముందు. నేను మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి చేస్తున్నటువంటి అప్పీల్, ముఖ్యమంత్రి మాటలు చెప్తాడు, మంచి మాటలు చెప్తాడు, తేనె పూసిన కత్తి లాంటి మాటలు చెప్తాడు. మోసపోయేది తేనె అనుకొని నాకడానికి పోతే నాలుగే కూడా కట్టే మాటలు బంద్ అవుతాయి. ఇది ఆయన దుర్మార్గమైనటువంటి పాలన. నీ అవ్వకి సారేంది గింతగారం మీద మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి అబ్బా ఏందని సోచాయిస్తే మీరు ఏకంగా మన సీఎం సార్ గురించే మాట్లాడుతున్నాడు కదా. అన్ని బంద్ చేసి రైతులకంట నేను చెప్తాడు, రైతులతోటి ఏమిస్తున్నాడు, రైతు బంధిస్తున్నాడు అంట. ఒక్కసారి మా మీడియా మిత్రులకు నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, 6 ఎకరాలు దాటినటువంటి 6 ఎకర్స్ దాటినటువంటి ఏ ఒక్క రైతు కన్నా ఈ సంవత్సరం రైతు బంధు పడ్డదేమో జర చెప్పమని అన్న. అంత బిలో 6 ఎకర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆడాడ కొంతమందికి వేసి చూపెట్టిరు తప్ప మిగతా వాళ్ళకి ఇక వస్తాయి అనేటువంటి ఒక ఆశలు ఉంచారు తప్ప 6 ఎకరాలు దాటినటువంటి ఏ రైతుకు కూడా రైతు బంధు రాలేదు. ఇంకో మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, ఫసల్ బీమాలో మీరు ఎందుకు చేరతలేరు, పంటల బీమా ఎందుకు చేస్తలేరు? కేంద్ర ప్రభుత్వం రైతన్నల్ని ఆదుకోవడానికి గత 8.5 సంవత్సరాలుగా 1,32,000 కోట్ల రూపాయల్ని ఫసల్ బీమా కింద దేశమంతా వంచింది కదా సార్ అని అడిగితే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట, ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం అయితే తప్ప రైతులకు లాభం కాదు అని చెప్పిండు. ఆగో ఈ మాట మాత్రం వాస్తవమే సారు. సీఎం సార్ మాటలు సముద్రం అందుంటే అభివృద్ధి పనులు చెరువంతుంటే అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. కానీ కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా చేయండి, పంటల బీమా చేయండి, సాయిల్ హెల్త్ కార్డులు చేయండి, రైతులకి ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తించండి అని చెప్తే మాత్రం కంపెనీలకు లాభం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాలూచి పడ్డది అని మాట్లాడతాడు.
ఏమో సార్ ఇక రైతు బంధు ఏందో ఇక ఇంకో పథకం ఏందో ఎవరికి ఇస్తున్నారో ఎవరు తీసుకుంటున్నారో ఏమో తెలియదు కానీ తెలంగాణలో ఎక్కడ చూడు ప్రజలకు గోసలు మాత్రం చెప్పలేని తిరిగి ఉన్నాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిజంగా కూడా మీరు రాజకీయాలు చేయకుండా రైతన్నల్ని రైతన్నల్లాగా ఆదుకుంటే డెఫినెట్లీ వి వెల్కమ్ ఇట్. కానీ మీరు మాట్లాడిన ప్రతి మాట నిన్న ఈ సంవత్సరం జరగబోయేటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని, భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని విమర్శించాలనేటువంటి ఒక దురుద్దేశంతో మాత్రమే మాట్లాడినారు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా తెలంగాణ ప్రాంత ప్రజానికానికి, రైతన్నలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మొత్తానికి కాదన్నట్టు అసలు ముచ్చటగా మన బాధలు ఉన్న మన రైతన్నలు ఆదుకునే ముచ్చట పక్కన పెట్టి ఇక వచ్చే ఎలక్షన్ మనసులో పెట్టుకొని మంచి చెడు చెప్పిండట మన సీఎం సారు. ఇక ఇలా సీఎం అయినా ఇక పిఎం అయినా ఎవరైనా ఇక ఇలా 3 పూటలు ఇంత తిండి తిండుండమంటే ఇక దానికి కారణం మన రైతన్నలు. జర ఇక ఎవరేమైనా ఏం చేసినా మీరు రాజకీయంలో ఎన్ని లోలేలున్నా ఎన్ని కొట్లాటలున్నా జర మా రైతన్నలకు మాత్రం న్యాయం చేయండి సార్లు అని అడుగుతున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇప్పుడు పదవుల కోసం ఎవరు కొట్లాడుకుంటారు ఏంది? ఇప్పుడు సర్పంచ్ ఉన్నోళ్ళు రేపు ఎమ్మెల్యే కావాలి అని పదవి కోసం కొట్లాడుకుంటారు. గట్లనే ఎమ్మెల్యే ఉన్నోళ్ళు మంత్రి పదవి కావాలని కొట్లాడతారు. అవి ఇప్పుడు నేను చెప్పింది అంత వాస్తవమే కదా. కానీ ఇక్కడ ఇంకో ముచ్చటున్నది. అది ఏంటంటే ఇప్పుడు కార్యకర్తలు కూడా పదవుల కోసం నొల్లీలు పెడుతున్నారు. మరి ఇలా మంచి ఏంది షేడేంది ఇలా అసలు ముచ్చట ఏంది? చలో ఆలోచన చేయకుండా ముచ్చట కోదాం పారి. ఇప్పుడు పదవుల కోసం ఎవరైనా కొట్లాడుకుంటారు. ఎవరు కొట్లాడుకుంటారు ఏంది ఏం కథ అని ఆలోచన చేయకూడదు. ఇక ఇప్పుడు సర్పంచ్ ఉన్నోళ్ళు రేపు ఎమ్మెల్యే కావాలని పదవి కావాలని కొట్లాడతారు. గట్లనే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నోళ్ళు మంత్రి పదవి కావాలని కొట్లాడతారు. అవి ఇప్పుడు ఇక నేను చెప్పినంత వాస్తవం. మరి ఇక కరీంనగర్ దగ్గర మనకు మంత్రి గంగుల కమలాకర్ సార్ ఒక మీటింగ్ పెడితే ఇక ఆ మీటింగ్లో కార్యకర్తలు ఇక గులాబీ లీడర్లు ఇక మాకు కూడా ఒక పదవి కావాలి, గట్లనే మాకు కూడా గిది చేయాలి గది చేయాలని అంటే ఇక ఎమ్మటే మంత్రి గంగుల కమలాకర్ సార్ మస్తు గరం అయ్యి అరే ఇక ఈ పదవులు ఇచ్చేది ఈ కొలువులు ఇచ్చేది నేను కాదు, ఇగో ఏది ఇచ్చినా ఏం చేసినా ఇక మన సీఎం సార్ మన పెద్ద సార్ ఏం చెప్తే మేము గదే చేస్తామని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక అట్లా చెప్పంగానే ఆగో ఇన్ని రోజుల సంది మేము పార్టీలో గింతగానం పని చేసినాం, గీతిరే చేసినాం, ఒకప్పుడు మేము ఉద్యమంలో ఉన్నాం, ఇక మాకు ఇప్పటికీ ఏ కొలువు లేకపోయా ఏం చేయకపోయా ఏంది మా కోసాని ఇక అక్కడ ఉన్న కార్యకర్తలు మస్తు గరం అయ్యిళ్ళు. ఇక చూసినారు పక్క పార్టీతో ఇంత శత్రుత్వం ఉన్నదంటే జర దానికి ఇంత న్యాయం ఉన్నది. కానీ ఆగో ఇప్పుడు ఇట్లా కొలువులు లేకపోయేసరికి జర వాళ్ళ మీద ఆలోచన చేయకపోయేసరికి ఇక గులాబీ లీడర్ ఉన్న కార్యకర్తలే రేపు శత్రువులు అయ్యేటట్టే ఉన్నారు కదా ముచ్చట చూసుకుంటే అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. అరే ఇలా తెల్లారి లేవంగానే ఎక్కడ చూడు అంటే ఏ టీవీలో చూడు ఒకటే లొల్లి గదేనుల్లా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ముచ్చట. ఇప్పుడు గా ముచ్చట మీద తప్పు చేసిన వాళ్ళకు శిక్ష కఠినంగా ఇయ్యాలి అని ఓయూ విద్యార్థులు మస్తు లొల్లిలు చేసిండ్రు. ఇలా ఇంకో ముచ్చట కూడా ఉన్నది. గదేందో మేము ఐటంగా చెప్తాం కానీ ముందుగాలైతే ఈ ముచ్చటినుర్రి. అరే ఇవాళ తెల్లారు లేవగానే ఎక్కడ చూడు ఏ టీవీలో చూడు ఒకటే లొల్లి గదేనులా టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ అయితే ముచ్చట. ఇక ఇప్పుడు ముచ్చట మీద తప్పు చేసిన వాళ్ళ కఠినంగా శిక్ష చేయాలని మన ఓయూ విద్యార్థులు ఇలా మస్తు లొల్లి చేసి ధర్నాలు చేసిర్రు. అగో గదన్నట్టు అసలు ముచ్చట. ఇగో పేపర్ లీకేజ్ అయ్యి ఇన్ని రోజులైనా కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగలే. అగో మేము చాలా ఏళ్ళ నుంచి చాలా కష్టపడి చదివి రేం పగాలని ఇంతగానో కష్టపడి చదివితే ఇలా మాకు ఇట్లా అన్యాయం చేస్తారని చెప్పేసి మస్తుకరం అవుతున్నారు ఓ విద్యార్థులు. గట్లనే ఇక మా అవ్వయ్య కన్న కళలను మేము నెరవేర్చాలనుకొని ఇంత కష్టపడితే ఇగో ఇలా మమ్మల్ని కనీసం పట్టించుకుంటలేరని మస్తుకరం అవుతున్నారు. ఇక ఈ ముచ్చటంతా ఇట్లా పక్కన పెడితే అగో తెలంగాణలో ఎక్కడ చూసిన అభివృద్ధి పనులు గట్లనే విద్యార్థులకు కొలువులు అని చెప్తున్నారు. అగో ఇక్కడ చూడరు సార్లు అగో మాకు న్యాయం చేయండి సార్లు అని విద్యార్థులు అడిగితే అక్కడ ఉన్న పోలీస్ సార్లు ఎమ్మటే వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్ దొరకపోతున్నట. అగో గిదెక్కడే న్యాయం గిదెక్కడ కథరా అని అడిగిన పాపని గిట్లా చేస్తారా అని చెప్పేసి మస్తు గరమవుతున్నారు మన విద్యార్థులు.
అగో ఒక దిక్కేమో మాకు కొలువు లేకపోయా, మేము చదువుకున్న చదువులకు విలువ లేకపోయా అని విద్యార్థులు మొత్తం కొట్లాటలు పంచాయతీలు పెడతాంటే అగో ఇటు దిక్కు మాత్రం రాజకీయ లీడర్లు మాత్రం ఇవ్వలే తగ్గట్టు వాళ్ళు ఈ పేపర్ లీకేజ్ ముచ్చట అడ్డం పెట్టుకొని లొల్లీలు పెట్టుకుంటున్నారు. ఈ అక్క గిదెక్కడ అన్యాయం, గిదెక్కడ కథరు అని చెప్పేసి మస్తు పరిచయం అవుతారు పబ్లిక్. ఏ విధంగా అయితే విద్యార్థులను చేస్తున్నారో ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క నిరుద్యోగికి సమాధానం చెప్పాలి కేసీఆర్ కుటుంబం. కేటీఆర్ ని బర్తరఫ్ చేసే వరకు, ఇదే కేటీఆర్ ని జైలుకి పంపే వరకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోరాటం చేస్తూనే ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒక్కటే చెప్తున్నాం, మీరు ఎన్ని వేషాలు వేసినా మీకు మూల్యం దక్కించుకోవడం తప్పదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పు చేసింది ఎవరం ఏం కథనకి ముచ్చట పక్కన పెడితే అగో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష చేయాలా, గట్లనే మోసపోయినా మళ్ళీ బాధపడ్డ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. చలో ఇలా మన అదర్స్ న్యూస్లో చిటుకు పొట్టుకు వార్తలు గట్లే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూడండి. ఆగో ఇక్కడ చూడు రేగి అన్న ఏం చేస్తుంటారా, ఆగో కుక్కలేగా పెడుతుంటే వాటిని కొడుతాండు ఎవరిని హరక మంచిగా గెదుగుతాండు కానీ ఇది కరెక్టే నా కుంప ఇంకేమన్నా అవ్వరదే అబ్బా ఏమన్నా వాటిని గెదుగుతాండా ఆగో గిట్లా అన్న లెక్క కుంపు గదేదో కరెక్ట్ వరకు ఈ అన్న ఏం చెప్తున్నాడు అసలు అర్థమై పాడతలే కానీ గదేదో నేర్చుకుంటే మాత్రం ఇప్పుడు మన తెలంగాణలో చాలా నిమ్మరంగా బతుకొచ్చానంటున్నారు ముచ్చట చూసిన పబ్లిక్. అరే వా అగో ఇక్కడ చూడు రిగి అన్న అగో డీసీఎమా గిదే అరే అగో చిన్నదేదో టాటా వేసి ఉన్నట్టున్నది. అగో ఏంది రోడ్డు మీద ఉండాల్సిన బండి టాటా వేసి అగో బండి మీద మనిషి కూడా ఉన్నాడు. అరే వా ఇగో గిడకి అన్నం చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఇవాళ రేపు ఈ రోడ్ల మీద బండి మీద నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోర్రి అని ఎంత గొంతు దించినా పెట్టుకుంటారు. కానీ ఈ అన్న చూసిన ఆ రోడ్ల అగో టాటా వేసిలా బండి పెట్టిన బండి మీద మాత్రం హెల్మెట్ పెట్టుకొస్తున్నాడు. అగో గిట్ట చాలా మంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మస్తు మెచ్చుకుంటారు. అన్నం చూసినారు వాహనదారులు ఇక మీరు కూడా గిట్లా హెల్మెట్ పెట్టుకొని పోర్రి అంత మంచిగా అవుతుంది. గట్లున్నాయి ఇలా మన అదర్సు. చలో ఇక మీకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు ఇక ఎప్పటికప్పుడు గిసొంటి ముచ్చట్లు పట్టుకొస్తూనే ఉంటాం. ఇక మన మిగిలిన ముచ్చట్లుంటే రేపు ముచ్చట్లు కలిపి చెప్పుకుందాం కానీ జర గప్పటిదాకా యాది మరవకుండా చూడుర్రి మన అమ్మా న్యూస్.